అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాస విశిష్టత గురించి చెప్పుకుందాం. వెళ్ళిపోదామా వీడియోలోకి? తెలుగువారి మాసాలలో 4వ మాసము ఈ ఆషాఢ మాసం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం 12 మాసాలు. 12 మాసాలలో ఈ యొక్క మాసం 4వ మాసంగా చెప్పబడుతుందండి. హిందూ పంచాంగం ప్రకారము ఈ ఆషాఢ మాసం ఆధ్యాత్మిక పరంగాను సాంస్కృతిక పరంగాను చాలా విశిష్టమైన మాసం అండి. నిజమే, దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. శుభకార్యాలు చేయకూడదు అని. దాని గురించి తర్వాత మాట్లాడుకుందామండి. ఈ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో దీని విశిష్టత గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం, దక్షిణాయనం ప్రారంభం ఈ యొక్క ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటుంది. పర్వదినాలన్నీ కూడా ఇందులో చాలా ఉన్నాయండి. దీని విశిష్టత చాలా గొప్పగా చెప్పబడుతుంది. తొలి ఏకాదశి ఉంటుందండి. దీన్నే శయని ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి శయనించి ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు అని చెప్పబడుతుందండి. 4 నెలలు చాతుర్మాసాలు అని వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే గొప్పగా చేసుకునేది గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణమి కూడా గురువులు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు పూజ చేస్తూ ఉంటారు, వందనాలు సమర్పిస్తూ ఉంటారండి. ఆ తర్వాత విశేషంగా చెప్పుకోబడేది ఈ యొక్క ఆషాఢ బోనాలు అని. ఈ ఆషాఢ బోనాలు అంటే ఏంటి అంటే, ఎక్కువగా రేణుక ఎల్లమ్మకి కళ్యాణం చేస్తారండి. ఈ ఆషాఢ మాసంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం అని చేస్తారు. ఆ అమ్మవారికి బోనాలని సమర్పించుకుంటారు. ఆహారం కింద బోనాలను సమర్పించుకుంటారు. కాబట్టి ఇది విశేషంగా చేసుకునే పండుగ. అదే కాకుండా ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమవుతుందండి. ఇది కూడా చాలా గొప్పగా చేసుకుంటే ప్రసిద్ధి అయిన పెద్ద పండుగ. ఆ తర్వాత ఆషాఢ శుక్రవారాలు. శుక్రవారం అంటేనే మనకి తెలుసు అమ్మవారు, లక్ష్మీదేవి, దుర్గామాత, వారికి పూజలు చేసుకోవటం ఈ ఆషాఢంలో చాలా విశేష ఫలితాలను ఇస్తుంది అని చెప్పబడుతోందండి. సో ఇది మిథునం నుంచి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించటం. ఈ ప్రవేశించినప్పుడు వర్షాలు ఆషాఢ మాసంలో ఎక్కువగా పడతాయండి. వర్షాలలో ఏ పెద్ద కార్యక్రమాలని మనం చెయ్యలేం. ఆ వర్షాకాలంలో మనకి శరీర సంబంధమైన అనేక రోగాలు వస్తాయండి. అనేక రోగాలు తొందరగా ఈ వాతావరణ మార్పిడి వలన రావటం జరుగుతుందండి. ఆ ప్రకారంగా ఆ మార్పు ప్రకారంగా శరీరంలో వచ్చే మార్పుల వలన విష జ్వరాలు రావటాలు, శరీర సంబంధమైన అనేక రోగాలు వస్తాయి. కాబట్టి ఆ టైములో పూజలు, వ్రతాలు, దేవుళ్ళు, బోనాలు ఇవన్నీ సమర్పించుకోవటం వలన శారీరకంగాను మానసికంగాను మనుషులను దృఢపరచటానికి ఈ ఆషాఢ మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టంగా చెప్పుకోబడుతుందండి. ఆషాఢ మాసం గురించి ఇంకా మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. అందరికీ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.